దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ నా శుభాలు అలాగే వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము మొదటి వచనం. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనులతో చెప్పుచున్నాను. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట, మనందరితో చెప్తున్న మాటను జాగ్రత్తగా మీరు ఆలకించాలని మీకు మనవి చేస్తున్నాను. దేవుని యొక్క అద్భుతమైన పిలుపును మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆయన మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు, మన జీవితంలో ఉన్న ప్రతి బాధ వేదన అలాగే ప్రతి ఆందోళనకు గొప్ప అద్భుతమైన జవాబు, అలాగే మనలో ఉన్న సంఘర్షణలు పటాపంచలైపోవడం మనం గమనించగలుగుతాం. దేవుడు ఏమంటున్నాడు అని అంటే, దేవుడు ముందుగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీరు కంగారు పడతారని, మీరు బాధలు అనుభవిస్తున్నారని, మీరు కష్టాలు అనుభవిస్తున్నారని, మీరు శోధనలు అనుభవిస్తున్నారని, మీరు వేధించబడుతున్నారని, మీరు నలిగిపోతున్నారని, మీరు భయంకరంగా బంధకాల మధ్యన మీ జీవితాల్లో నలిగిపోతున్నారని ఆయన ముందుగా మీతో ఆయన మాట్లాడుతున్నాడు. నేనున్నాను, నేను చూస్తున్నాను, మీరు ఎంతమాత్రమో కంగారు పడొద్దు, నేను సమయానికి ప్రతిస్పందిస్తాను, నిన్ను విడువను, నిన్ను వెడబాయను అని ఆయన మనకు అభయమిస్తున్నాడు. ఎందుకనంటే దేవుని సిద్ధపాటు అలాగే దేవుని యొక్క సంసిద్ధత, దేవుని ప్రేమను మనకు కనబరుస్తున్నాయి. ఈరోజున చాలామందికున్న భయంకరమైన ఒక వేదన ఇదే, నాకెవరున్నారు అని బాధపడుతున్న ప్రతి ఒక్కరితో ఆయన అంటున్నాడు, నేనున్నాను అని. ఈరోజు ఒక సహోదరిగా నువ్వు అనుకుంటున్నామేమో నాకు తండ్రి లేడని, ఒక సహోదరుడు అనుకుంటున్నావేమో నాకు నాన్న లేడని నువ్వు అనుకుంటున్నావేమో, లేకపోతే ఒక కుమారుడుగా మీరు అనుకుంటున్నారేమో నాకు తల్లిదండ్రులు లేరండి, తల్లి లేదండి. ఒకవేళ దీనస్థితిలో ఉన్న సహోదరి, నా భర్త లేడు నాకు, నా భార్య లేదు నాకు అని అనుకుంటున్నావా? ఈరోజు మీతో ఆయన మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా ఉండండి. అవును, నీ జీవితంలో ఎవరు లేకపోవచ్చు, నిన్ను ఆదరించేవారు లేకపోవచ్చు, నీ కష్టం అర్థం చేసుకునేవారు లేకపోవచ్చు, లేకపోతే నీ జీవితంలో భయంకరమైన సమస్య, బాధ, రోగానికి సహాయపడేవారు నీకెవరూ లేకపోవచ్చు. కానీ ఈరోజు నీ జీవితంలో ఎవ్వరు లేరని నువ్వు బాధపడుతున్నావు కదా, ఒక అద్భుతమైన, ఒక బలమైన, ఒక ఘనమైన స్వరాన్ని జాగ్రత్తగా విన్నాం. ఆయన చెబుతున్న మాట ఎవరు అని అంటే, ఆయనే మన దేవుడు, మన ప్రభువు, మన యేసుక్రీస్తు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను ఆయన దూరంగా ఉంచేవాడు కాదు, నిన్ను మరిచిపోయేవాడు కాదు. నీ ఒంటరితనంలో నీకు ఎవ్వరు లేని చోట ఆయన ఉంటాడు అనే విషయము మీరు అర్థం చేసుకోవాలని మీకు మనం చేస్తున్నాను. ఎందుకంటే ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆ పరమదేవుడు అంటున్నాడు ఏమనంటే, నేను ఉన్నాను, నేను సంసిద్ధంగా ఉన్నాను, నేను నీకోసం నేను ఎదురు చూస్తున్నాను, ఇదిగో నేను నీకోసమే ఉన్నాను, నీవు నా కుమారుడివి, నా కుమార్తెవి, నిన్ను తప్పకుండా నేను ఆదుకుంటాను అని ఆయన సందేశం పంపుతున్నాడు. లోకంలో విలువ లేని వారికి, గుర్తింపు లేని వారికి, తిరస్కరించబడిన వారికి ఆయన ఒక గుర్తింపునిస్తున్నాడు. నా పేరు పెట్టబడిన వారు మీరు. దిక్కులేని వాడిగా, దిక్కులేని దానిగా ఒకవేళ నువ్వు విమర్శించబడుతున్నావేమో, ఒకవేళ నిన్ను అందరూ హీనంగా చూస్తున్నారేమో, ఆయన నీకు ఒక పేరు ఇస్తున్నాడు, ఆయన నీకు ఒక గుర్తింపు ఇస్తున్నాడు, ఐడెంటిటీ ఇస్తున్నాడు. అదేంటంటే, నీవు ఆయన పేరు పెట్టబడిన బిడ్డవు అని ఆయన నీకు గుర్తింపునిస్తున్నాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత ధన్యత! ఈరోజు దేవుడే నీకు ఒక ఐడెంటిటీ ఇస్తే ఈ లోకంలో నీ గుర్తింపును ఎవరు తీయగలరు? నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, యోగ్యత లేని, అర్హత లేని నీ జీవితంలో ఆయన కృప చేత నిన్ను యోగ్యునిగా, యోగ్యాలుగా చేసి ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నేను ఉన్నాను నీకు, నీ జీవితంలో నువ్వు ఎంత మాత్రం కలవరపడద్దు అని నీకు ఆయన వాగ్దానం చేస్తుండగా, ఆయన వాగ్దానం స్వీకరించి బలమైన, అద్భుతమైన పాత్రగా ముందుకు సాగిపోవడానికి నువ్వు సిద్ధపడినట్లయితే ఆయన తప్పకుండా ఆయన నీ జీవితంలో ఒక ఘనమైన కార్యం చేయడానికి ఆయన నీ రోజే నీ జీవితంలోనికి ఆయన వస్తూ ఉండగా ఆయన నీ బ్రతుకులోనికి ఆహ్వానించి
ఆయన కృపచేత బలపడుతూ ముందుకు సాగిపోండి. నీ జీవితంలో ప్రతి సమస్యకు ఆయన పరిష్కారం చూపిస్తాడు. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఘనమైన కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉండగా, ఆయన ఉన్నాడని నీకు అభయం ఇస్తుండగా, అయ్యా నీవు నా బ్రతుకులో ఉన్నందుకు నీకు వందనాలు, అయ్యా నువ్వు నా జీవితంలో కార్యము చేస్తున్నందుకు నీకు వందనాలు, నువ్వు అనగలిగితే ఆయన కార్యం నువ్వు చూడగలుగుతావు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. లెట్స్ పే, ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి నీకు వందనాలైనా ఉదయకాలం ముందు అయ్యా నువ్వెంత అద్భుతమైన వాగ్దానం చేస్తున్నావు. నేను ఉన్నాను, ఇదిగో నేను ఉన్నాను, కంగారు పడొద్దు, నీ జీవితంలో కార్యం చేయడానికి ఎల్లప్పుడూ నీకు సమీపంగా ఉన్నానని వాగ్దానం చేసిన గొప్ప తండ్రి, ఈరోజు నీ పిలుపునందుకున్న బిడ్డలందరి జీవితాల్లో ఒక అద్భుతం జరుగునుగాక. ఎవరైతే బాధతో, వేదనతో, ఒంటరితనంతో, అప్పులతో, కష్టాలతో, కన్నీటితో నలిగిపోయినారో బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నారు. వెంటాడే శోధనలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు యేసు నామములో లయమైపోవునుగాక. నీ బలమైన అద్భుతమైన కార్యము బిడ్డల జీవితంలో మీరు జరిగిస్తూ నాయన ముందుకు వారిని నడిపించాలి. ఏ శోధన, ఏ బాధ, ఏ వేదన దరిచారకుండా మీరు సహాయించారు. నేను స్వస్థపరిచి యెహోవా నేను వాగ్దానం చేసిన గొప్ప తండ్రి, వీళ్ళందరికీ కావలసిన దైవిక స్వస్థత అనుగ్రహించి, దైవిక గుర్తింపును అనుగ్రహించి, దైవిక విడుదల అనుగ్రహించి అద్భుతం చేసి ముందుకు నడిపించమని ఈ రోజులు బిడ్డల జీవితంలో వెంటాడుతున్న దిక్కులేనితనము, ఒంటరితనము, బాధ, వేదన యేసు నామములో లయపరుస్తుండగా మీరే తోడుగా ఉండి ముందుకు నడిపించి గొప్ప కార్యాలకు ప్రభావ నిలయాలుగా బిడ్డలు మీరు మార్చమని, ఏ ప్రాంతము నుండి, ఏ దేశం నుండి వాక్యం చూస్తున్న వారికి కావలసిన ఆదరణ, సంతోష సమాధానాలతో వర్ధిల్లే భాగ్యం ఇవ్వమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాక్యం కనుక మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా మీ స్నేహితులతో, బంధువులతో అందరితో పంచుకోండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు